ఆయన యొక్క స్పిరిట్ పవర్ ద్వారా నువ్వు ఎప్పుడైతే ఆయన యొక్క పవర్ ని రిసీవ్ చేసుకున్న దాన్ని బలంగా, గుడ్డిగా, గట్టిగా, స్ట్రాంగ్ గా పాతుకుపోవాలి. అందులో ఇక నాటుకుపోవాలి డీప్ లెవెల్స్ లోనికి, భూమి కింది భాగాల వరకు. అంటే నా మీనింగ్ ఏంటంటే, ఒక విత్తనాన్ని లోపలికి కనబడకుండా భూమి ఏ విధంగా అట్రాక్ట్ చేసుకుంటుందో, భూమి అట్రాక్ట్ చేసుకున్న దాన్ని బట్టి ఆ భూమి లోపల ఉన్న విత్తనానికి క్రియ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ భూమి లోపల ఉన్న విత్తనానికి నెక్స్ట్ లెవెల్ ని ఎట్లా రీచ్ అవ్వాలనేది అర్థమవుతుంది. నెక్స్ట్ ఏ విధంగా ట్రాన్స్ఫర్మేషన్ లోనికి వెళ్ళాలనేది అర్థమవుతుంది. అందుకోసమనే న్యాచురల్ గా వెళ్ళినటువంటి సీడ్ ఏం జరుగుతుందండి లోపల ఎవరికి అర్థం కాదు. న్యాచురల్ గా పెట్టిన నీ చేతులతోటి పెట్టినటువంటి సీడు అది భూమి లోపలికి వెళ్ళగానే దేవుని యొక్క క్రియేషన్ తోటి కనెక్ట్ అయిపోతుంది. అర్థమవుతుందా? దేవుడు మాట్లాడిన ఆ భూమి తోటి అట్రాక్ట్ అయిపోతుంది. భూమి ఏ విధంగా దాన్ని మోల్డ్ చేస్తుందో అట్లా అది కూడా మోల్డ్ అయిపోవడానికి ట్రై చేస్తుంది. అందుకోసమనే భూమి టోటల్ గా సీడ్ ని రిసీవ్ చేసుకుంటది. టోటల్ గా ఆ సీడ్ ని కంప్లీట్ గా దాని లోపలికి మెల్ట్ చేసుకుంటది. అట్లా చేసుకుంటేనే అది 3వ దినాన, 3rd డేన అది ఒక చిన్న మొక్కలాగా బయటకు వస్తుంది. అంటే అక్కడ జరిగింది ఏంటంటే ట్రాన్స్ఫర్మేషన్, రూపాంతరం అనేది జరిగింది. నువ్వు ఎంత నమ్మకంతో ఆ విత్తనాన్ని పెడతావో ఆ విత్తనం కూడా అంతే నమ్మకంతో భూమికి ఒబే అయిపోతుంది. భూమికి ఒబే అయిపోయిన నెక్స్ట్ మినిట్ మనకు జరిగేది ఏంటంటే ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది. నేను స్పిరిచువల్, ఇది ఏదో ఫిజికల్ దాని గురించి నేను దీని గురించి ఒక సైన్స్ గురించి చెప్పడానికి నేను రాలేదు. కానీ దేవుని యొక్క బిడ్డలారా, సేమ్ ఇదే ఇన్సిడెంట్, సేమ్ ఇదే పొజిషన్, ఇదే సిచ్యువేషన్, ఇదే ట్రాన్స్ఫర్మేషన్ అనేది మన యొక్క స్పిరిచువల్ కింగ్డమ్ లో కూడా జరుగుతుంది. దేవుడు తన యొక్క కుమారుణ్ణి ఒక విత్తనం లాగా భూమి లోపలికంటే భూమి మీదకి పంపించాడు. ఈ భూమి మీదకి ఎప్పుడైతే పంపించాడో దేవుని యొక్క బిడ్డలారా, ఈ విత్తనం అనేది ప్రతి ఒక్కరిని, భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఏం చేసింది? అట్రాక్ట్ చేసుకున్నది, ఆకర్షించుకున్నది. ఎవరైతే ఆయన ఆకర్షణకు ఒబే అయ్యి ఆయనతోటి కనెక్ట్ అవుతారో ఆ భూమి అంటే జీసస్ క్రైస్ట్ లాగా ఉన్నటువంటి ఆ పవర్ అనేది ట్రాన్స్ఫర్మేషన్ జరగడం ప్రారంభిస్తుంది. ఈ యొక్క అట్రాక్ట్ చేసుకున్న వారికి జరిగే విషయం ఏంటంటే ట్రాన్స్ఫర్మేషన్. చెప్పండి, ప్రతి ఒక్కరు చెప్పండి. రూపాంతరం. ఈ రూపాంతరం అనేది ఇది ఖచ్చితంగా మన కంటికి కనబడదు. విత్తనానికి మనము దాన్ని చూడలేము, దాని రూపాంతరాన్ని మనం చూడలేము. సేమ్ నేను అదే పద్ధతిని ఇప్పుడు ఆత్మీయ ప్రపంచంలోనికి నేను కోట్ చేస్తున్నా. నా మాటలు జాగ్రత్తగా వినండి. మరి ఎక్కడి నుంచి వింటున్నా ఈ వర్డ్స్ అనేవి నీ యొక్క లోపల ఒక పవర్ఫుల్ ట్రాన్స్ఫర్మేషన్ ని, పవర్ఫుల్ రూపాంతరాన్ని క్రియేట్ చేసేటట్లు దేవుని యొక్క శక్తితోటి నేను మాట్లాడుతున్నా. యేసు నామములో నేను నీ లోపల మాట్లాడుతున్నా. ట్రాన్స్ఫర్మేషన్ అన్నది ఎవరికి ఏమవుతుంది? ఎవరికి కనబడదు. రూపాంతరం అనేది ఎవరికి కనబడదు. ఇది నేను దీన్నే మళ్ళీ తర్వాత కంటిన్యూ చేస్తా. ఈ రూపాంతరం అనేది ఎవరికి కనిపించదు. కానీ గుర్తుపెట్టుకోండి, ఇది కనిపించదు కాబట్టే బలమైనది, కనిపించదు కాబట్టే ట్రూత్ అండ్ వండర్ఫుల్, కనబడదు కాబట్టే దీని మీదనే నీ యొక్క నమ్మికను ఉంచాలి. ఏదైతే నీకు కనబడట్లేదో దాని మీదనే నీ యొక్క లక్ష్యం ఉంచాలి. నువ్వు లక్ష్య పెట్టాలి, దాన్ని నువ్వు ఫోకస్ చేయాలి. అప్పుడే నువ్వు నెక్స్ట్ లెవెల్ కి ట్రాన్స్ఫార్మ్ అయిపోతావు. నెక్స్ట్ పొజిషన్ కి నువ్వు ట్రాన్స్ఫార్మ్ అయిపోతావు. జీసస్ క్రైస్ట్ లోనికి ఎంత మంది అయితే అట్రాక్ట్ అయ్యారో గుర్తుపెట్టుకోండి. యేసుక్రీస్తులోనికి ఎంత మంది అయితే అట్రాక్ట్ అయ్యారో యేసుక్రీస్తులో ఉన్న పవర్ అంతా కూడా వాళ్ళకి ఇచ్చేసాడు దేవుడు. రైట్? అది ఎక్కడైనా పార్షాలిటీ ఉన్నదా దేవుని దగ్గర? లేదు. ఎందుకోసమంటే ఆయన వచ్చిందే ఆయన పవర్ అంతటిని కూడా ప్రతి ఒక్కరికి ఇవ్వడానికి.